రోజు నెల్లూరులోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు శ్రీపారెడ్డి వంశీధర్ రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి సురేంద్రరెడ్డి పాల్గొన్నారు. వంశీధర్ రెడ్డి అధ్యక్షతన ముందుగా మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అన్ని ప్రాంతాల్లో జనతా పార్టీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. సురేంద్రరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి సూచనల మేరకు జనతా వారధి మీ సమస్య మా బాధ్యతల్లో ఒక కమిటీ ఏర్పాటు చేసి వారు మరియు నాయకులు ప్రజల దగ్గర నుంచి వినతి పత్రాలు స్వీకరించి వారందరి సమస్యలు అధికారులకు తెలియజేసి పరిష్కరించే చేస్తామని, అలాగే విశ్వకర్మ యోజన ద్వారా ప్రజలకు ఉపాధి కల్పించడం ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. తదుపరి సురేష్ రెడ్డి మాట్లాడుతూ ఢిల్లీ నుంచి మన రాష్ట్రం వరకు నాయకులు, కార్యకర్తలు అందరూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని, ప్రజల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని అధికారులకు తెలియజేయడం, పరిష్కరించడం మా పార్టీ ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గడ్డం విజయ్ కుమార్, అంచిపాకు కమల, సుభాషిణి, రాజేష్, మాల్యాద్రి, ఫణి, రాజు, రత్నం నాయుడు, పరశురాం, సుజనా పాల్గొన్నారు. పసుపురెడ్డి నిర్మలాదేవి, మేకల తిరుపతమ్మ, ఉన్నాయో వాటికి సంబంధించి ఆర్ఓస్ కానీ, అదే రకంగా నేషనల్ హైవే బ్రిడ్జెస్ కానీ, మనకి 6 లైన్ ఏదైతే ఉందో దానికి కావాల్సినటువంటిది ఇప్పుడే నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్ళడానికి కూడా చాలా కష్టతరంగా ఉంది. ఆ 6 లైన్ హైవేని కూడా పునరుద్ధరించమని, దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయమని భారతీయ జనతా పార్టీ ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వానికి తీసుకురావాలని ఇచ్చారు. అందుకు సానుకూలంగా మేము స్పందిస్తూ తప్పనిసరిగా ఢిల్లీలో మేము కలిసి కూడా ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. కేంద్ర పార్టీ కూడా ఢిల్లీలో ప్రతి వారం కూడా కేంద్ర మంత్రులు ఉండి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సమస్యలని ప్రభుత్వం దగ్గర తీసుకుపోవడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా వస్తుంది. అదే కార్యక్రమాన్ని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జనతా వారధి పేరుతో మనకి ప్రభుత్వానికి, ప్రజలకి మధ్య కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు వారధిగా ఉండి వాళ్ళ సమస్యల యొక్క పరిష్కారం కోసం కృషి చేయాలనేటువంటి ఒక నినాదాన్ని, ఆ యొక్క కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. అదే జనతా వారధి. ఆ జనతా వారధి కార్యక్రమాన్ని ఇవాళ జోనల్ సమావేశం ఈరోజు నెల్లూరులో జరుగుతోంది. ఈ యొక్క ప్రధానంగా ఇవాళ ప్రభుత్వంలో ప్రజలకి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి జన్కోలో ఉద్యోగాలు ఇవ్వాలా. అట్లా కాకుండా కడపలో ఉన్నటువంటి వాళ్ళకేమో ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇక్కడే తీసుకొచ్చి పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చింది. ఎవరైతే నేలటూరు జన్కోలో తమ ఆస్తులు పోగొట్టుకొని, తమ పొలాలు పోగొట్టుకున్నటువంటి నిర్వాసితులకి ఇంతవరకు కూడా ఇవ్వకపోవడం అనేది అన్యాయం. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మంత్రి గొట్టిపాటి రవి గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అయినా ఇప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాకుండా అనేక సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి ఆ సమస్యని ఖచ్చితంగా మా యొక్క ఎమ్మెల్యేల దృష్టికి, మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తాం. రెండోది, వాళ్ళ నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా ముఖ్యమంత్రి గారు తరచూ చెప్తున్నారు, రెవెన్యూ సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి చాలా కాలయాపన జరుగుతున్నాయి. ఒకటి రీసర్వే విషయంలో కానీ, పాస్బుక్ల మంజూరు విషయంలో కానీ, రెవెన్యూ అధికారుల యొక్క అలసత్వం కారణంగా అనేక రోజుల పాటు ఇవాళ ప్రజలందరూ కూడా కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. 100% సమస్యలు ఇవాళ రెవెన్యూలోనే మిళితం అయిపోయినాయి. అప్పటికి ప్రభుత్వం ఒకవైపున కమిటీని వేసి దానికి కావలసినటువంటి త్వరితగతిన పరిష్కారం ఇచ్చినప్పటికీ కూడా ఇంకా కూడా రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క పాస్బుక్ల విషయంలో కానీ, రీసర్వేలో వాళ్ళకి తప్పొప్పులు పడినప్పుడు దానికి సంబంధించినటువంటి విషయంలో కానీ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయం పట్ల ప్రభుత్వం మరింత శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని మా రాష్ట్ర పార్టీ ద్వారా కూడా మరొకసారి కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కూడా మేము సిద్ధమవుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలు ఇవాళ ఈ ప్రభుత్వం మీద చాలా ఆశలు పెట్టుకొని వచ్చారు. ప్రజల ఆశలు నెరవేర్చడం కోసంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా చిత్తశుద్ధితో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపున ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పెద్దలు అనేక మంది ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా
రెవెన్యూ యంత్రాంగాన్ని ఇంకా కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉందనేది భారతీయ జనతా పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ జోనల్ వారధి కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా బీజేపీ ఆఫీసులో నిర్వహించడం జరిగింది. జనతా వారధి కార్యక్రమాన్ని బీజేపీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ అయినటువంటి సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు విచ్చేయడం జరిగింది. అదేవిధంగా ఈ జనతా వారధి కార్యక్రమానికి జోనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి గారు, అదేవిధంగా జనతా వారధి నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి మాల్యాద్రి గారు, కన్వీనర్ సుభాషిణి గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పణిరాజు గారు, ఉపాధ్యక్షులు రాజేష్ గారు, అదేవిధంగా ఎస్సీ మోర్చా అధ్యక్షులు పరశురాము గారు, అదేవిధంగా జిల్లా కార్యదర్శి అయినటువంటి సుజనా గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనేక సమస్యల్ని వాళ్ళకి అనేక రోజుల నుంచి కూడా తీరినటువంటి సమస్యల్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల ముందు ఉంచడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఏదైతే నాల్డూరు ఏపీ జెన్కోలో ఉన్నటువంటి సమస్య, ఉద్యోగస్తుల్ని మేము పొలం ఇచ్చే రోజు ఆ పొలం నిర్వాసితులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా మేము మీకు గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తామని చెప్పి, పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి రైతుల వద్ద నుంచి కూడా పొలాన్ని తీసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక సార్లు అక్కడ ఆ ఏపీ జెన్కో వద్ద అనేక సార్లు ధర్నా చేసినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా దాని మీద ఒక ఆలోచన చేసినటువంటి ప్రభుత్వాలు లేని కారణంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూలీ పని చేసుకుంటూ అక్కడ కంపెనీలో పనిచేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ సమస్య మీద ఈరోజు రాష్ట్ర పార్టీ నాయకుల దృష్టికి తీసుకురావడం జరిగింది. దాని పెద్దలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దాని పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా భూమికి సంబంధించినటువంటి సమస్య, వరకుంటపాడులో అనేక సంవత్సరాల నుంచి వాళ్ళ పిత్రార్జితమైనటువంటి భూమిని కూడా ఈరోజు పట్టాలు ఇవన్నీ దాన్ని ఆన్లైన్లో ఎక్కించినటువంటి పరిస్థితి ఉంటే అటువంటి సమస్యలు కూడా ఈరోజు పెద్దల దృష్టికి రావడం జరిగింది. వీటిలన్నింటినీ కూడా పరిష్కార దిశగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మన బీజేపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ప్రతి శుక్రవారం కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యని ఏదైతే తీరకుండా రాష్ట్ర స్థాయిలో మనకు అవసరం ఉంటుంది అనుకున్న సమస్యను కూడా మనం శుక్రవారం రోజు ఖచ్చితంగా ఏదైతే జోనల్ సమావేశానికి దృష్టికి తీసుకెళ్లడం, అదేవిధంగా ప్రతి సోమవారం జరిగేటటువంటి గ్రీవెన్స్లో మన పార్టీ నాయకులందరూ కూడా పాల్గొని వాళ్ళ ప్రాంతంలో ఉండే సమస్యలన్నింటినీ కూడా తీసుకెళ్లి ప్రజలకు సేవ చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో జనతా వారధి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద జిల్లాలో ఉండే ప్రజల సమస్యలను తీసుకెళ్లి గ్రీవెన్స్లో జిల్లా కలెక్టర్కి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించే దిశగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు పనిచేయడం కోసమే ఈ జనతా వారధి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. జనతా వారధి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధి. ప్రజా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. దాని దిశగా జిల్లాలో అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఇన్ఛార్జీలని నియామకం చేసి ఈ ప్రజా సమస్యలకు సంబంధించి ఒక ఫోరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాకు సంబంధించి బెల్లంకొండ మాల్యాద్రి కన్వీనర్గా, ఎన్సి పెంచలయ్య, మరి అట్లే కె సుభాష్ని, కరటంపాటి సుధాకరు వీళ్ళు సభ్యులుగా ఈ నలుగురు కమిటీ కలిసి జిల్లాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ కూడా కలుపుకొని ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దాన్ని అవసరమైతే రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర పార్టీ ద్వారా ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లే ఒక పెద్ద ప్రయత్నం ఈ జనతా వారధిలో చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం ప్రారంభించి ఇప్పటికీ ఒక మాసం పాటు అయింది. అనేక జిల్లాల్లో కూడా ప్రజా సమస్యల మీద పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ అధికారులను కలుస్తున్నారు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకొని ప్రజలు కూటమి ప్రభుత్వానికి పెద్ద మద్దతుతో గెలిపించడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ కూటమి అంతా కూడా సంయుక్తంగా చక్కగా ఈ రాష్ట్రాన్ని పరిపాలనలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోబోతూ పెద్ద ప్రయత్నం కూడా జరుగుతుంది. మనందరం కూడా అభివృద్ధిని చూస్తున్నాం. ముఖ్యమంత్రి జిల్లాలో ఉండే ప్రజా సమస్యల విషయంలో చాలా సానుకూలంగా అన్ని విషయాల్లో కూడా ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ ప్రభుత్వ అధికారుల కొంత నిర్లక్ష్యం కారణంగా కొన్ని సమస్యలు అవి తిరగకుండా ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని నివారణ చేయడం కోసం మనం ప్రజల పక్షాన ప్రభుత్వ అధికారులతో మాట్లాడి అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దాన్ని నెరవేరే విధంగా చేసే లక్ష్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముందున్నారు. ప్రజలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, ఎక్కడైతే జిల్లాల్లో సమస్యలు కాకుండా రాష్ట్ర స్థాయిలో నెరవేర్చాల్సినటువంటి ఆ సమస్యల పరిష్కారానికి కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి శుక్రవారం రాయలసీమ, కోస్తా జిల్లాలు, దాంతోపాటుగా విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జోను, గోదావరి జోను 4 జోన్లుగా డివైడ్ చేసి ఈ 4 జోన్లలో శుక్రవారం పాటు భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ జోనల్ సమావేశంలో ఉంటారు. రాష్ట్ర స్థాయిలో సెక్రటరీ స్థాయిలో మనకు జరగాల్సినటువంటి పనులు ఏదన్నా పెండింగ్ ఉంటే వాటిని తీసుకొస్తే అవి కూడా వారు ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి అవి నెరవేర్చే ప్రయత్నం చేయడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ జోన్కు సంబంధించిన సమావేశం నెల్లూరులో జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ముఖ్య అతిథిగా ఈ మన ఏదైతే ఆర్టీసీ ఈ జోన్కు సంబంధించిన చైర్మన్ ఉన్నారో వారు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో ఉన్నారు. వారి ద్వారా ఈ సమస్యలు ప్రభుత్వానికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ఈ జోన్కు సంబంధించిన ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటున్నాను.